అందరికీ నమస్కారం. మన కథలో ఛానల్కి స్వాగతం. ఈ రోజు మనం చెప్పుకోబోయే కథ పేరు నమ్మకం యొక్క విలువ. అనగనగా ఒక అడవిలో చాలా కాలంగా ఒక చెట్టు తొర్రలో ఒక అడవి కోడి నివసిస్తూ ఉండేది. ఒకరోజు అడవి కోడి తనకి ఆహారం కోసం అడవిలో తిరగసాగింది. అడవిలో ఆహారం దొరకడం కష్టంగా ఉండడం చేత మరొక చోట ఆహారం వెతకడానికి బయలుదేరింది. అడవికి దూరంగా ఉన్న ఒక పొలంలో తను వరి పంట పండించడం గమనించింది. తనకు ఆహారంగా వరిగింజలు దొరుకుతూ ఉండడం వలన కొన్ని రోజుల పాటు ఆ అడవి కోడి అడవికి దూరంగా ఆ వరి పంట దగ్గర ఉంటూ ఆ వరిగింజలను తింటూ బాగా పుష్టిగా తయారైంది. కొద్ది రోజుల తర్వాత ఆ అడవి కోడి తిరిగి తన నివాస స్థానానికి తిరిగి ప్రయాణమైంది. ఆ అడవి కోడి లేని సమయంలో ఆ అడవిలోకి కుందేలు నివాసం ఏర్పరచుకోవడం కోసం వెతుకుతూ అడవి కోడి నివాసం ఉండే చెట్టు తొర్రను తనకు అనువుగా ఉంటుందనుకొని అక్కడ ఎవరూ లేకపోవడం చూసి తాను నివసించసాగింది. తిరిగి వచ్చిన అడవి కోడి తన చెట్టు తొర్రలో మరి ఇంకొకరు ఎవరో నివసిస్తున్నారని గ్రహించి కోపంతో ఈ విధంగా అంది, ఎవరు నీవు? నా చెట్టు తొర్రలో నీవెందుకు ఉన్నావు? ఆ మాటలు విన్న కుందేలు ఈ విధంగా బదిలిచింది, ఇది నా నివాస స్థలం, నేనే చాలా రోజుల నుండి ఇక్కడ ఉంటున్నాను. ఈ విధంగా అడవి కోడి మరియు కుందేలు ఆ చెట్టు తొర్ర కోసం గొడవ పడసాగాయి. చివరకు వేరొక జంతువు ద్వారా తమ సమస్యను పరిష్కరించుకోవాలనుకున్నాయి. వీరిద్దరి గొడవను కొద్ది కాలం నుండి చూస్తున్న ఒక పిల్లి ఇదే మంచి సమయం అని వాటిని చంపి తినడానికి ఆలోచించి వాటి సమస్యను తీర్చేదానిలా వారి దగ్గరకు వెళ్ళింది. ఆ రెండింటిని ఉద్దేశించి పిల్లి ఈ విధంగా అన్నది, అడవి ప్రజలారా, ఏంటి మీ సమస్య? నేను మీకు సహాయం చేస్తాను అని అంది పిల్లి. పిల్లి ఆ రెండింటికి జాతి వైరం గల శత్రువు అని తెలిసినప్పటికీ ఇద్దరు మధ్య గల పొట్లాట వలన పిల్లిని మధ్యవర్తిగా ఒప్పుకున్నాయి అడవి కోడి కుందేలు. పిల్లి వాటితో మాట్లాడడానికి దగ్గరికి వెళ్ళినట్లే వెళ్ళి గుర్రుమని శబ్దం చేస్తూ తన పంజా విసురుతూ వాటిపై దాడి జరిపింది. అనుకోని ఈ సంఘటన వలన కుందేలు అడవి కోడి చెరొక వైపు ప్రాణాలను కాపాడుకోవడానికి పరుగు పెట్టాయి. కానీ పిల్లి యొక్క పంజా దెబ్బలకు దాని వాడి అయిన పళ్ళ నుండి తప్పించుకోలేక ఆ రెండు తమ ప్రాణాలను కోల్పోయాయి. ఈ కథ ద్వారా మనం అర్థం చేసుకోవాల్సిన నీతి ఏమిటంటే అపనమ్మకమైన వారిని నమ్మటం ఎప్పటికైనా ప్రమాదకరం. ఇది ఈ రోజు కథ. ఇలాంటి మరిన్ని కథలతో మళ్ళీ మేము ముందుకు వస్తాను. మా యొక్క ఈ కథల ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా మీలా మరో నలుగురితో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయించండి. ధన్యవాదాలు. ఉంటాను మరి.